పార్టీ ఫిరాయింపు 10 మంది ఎమ్మెల్యేలు మారిరు. లాస్ట్ రోజు చివరి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి సమయం గడువు ఏదైతుందో సాయంత్రం పూట 7:30కు ఒక లెటర్ పంపిరు. ఆ లెటర్ బీఆర్ఎస్ నాయకులకు చేరింది. దాంట్లో కడియం శ్రీహరి నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నా బాస్ కేసీఆర్ అంటారు. ప్రస్తుతం తాటికొండ రాజయ్య ఉన్నారు, మాజీ ఉప ముఖ్యమంత్రి. మాట్లాడదాం. కడియం శ్రీహరి కేసీఆర్ మా బాస్ అంటుండు. కేసీఆర్ బాస్ అన్నప్పుడు ఆయనకేమన్నా నైతిక విలువ ఉండేది ఉంటే ఆయన కేసీఆర్ ద్వారా పొందిన లబ్ధి, అది రాజకీయ లబ్ధి కావచ్చు, ఆర్థికపరమైన లావాదేవీలు కావచ్చు, సమాజంలో గుర్తింపు కావచ్చు, పార్టీలో గుర్తింపు కావచ్చు, అన్ని రకాలుగా అనుభవించి, అందుకనే అంటారేమో నమ్మక ద్రోహం అంటే ఆయన మించిన నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు, నమ్మక ద్రోహానికి ఐకాన్ కడియం శ్రీహరి గారు, నమ్మక ద్రోహానికి ఏమంటారు కింగ్, ఎంపైరర్, కింగ్లకే రాజులకే రాజు లెక్క, ఎంపైరర్ లెక్క. అంటే అంత నమ్మక ద్రోహంలో ఆల్ ఇండియా ఫస్ట్ వస్తారు. ఎందుకంటే ఒక్కరిని కాదు కదా, ఎన్టీ రామారావుకు అన్యాయం, ఆయనకు ఎన్ని పోటీ ఓడిచాయి, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీ ఓడిచాయి, మళ్ళా కేసీఆర్ గారికి అన్నిటికంటే ఎక్కువ పదవులు ఇచ్చింది కేసీఆర్ గారు. ఆయనకు కూడా మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఆయనకు ఎన్ని పోటీ ఓడిచాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకలజీ వచ్చిండు, ఎందుకు అభివృద్ధి కోసం అంటాను కదా. వాళ్ళ బిడ్డ కావ్య బైన్లా కులానికి సంబంధించిన ఒక డాక్టర్, ఆమె చెప్పుకుంటుంది నేను కూడా బైన్లే అని చెప్పేసి, ముస్లింని పెళ్లి చేసుకున్నది, బైన్ల కులం అని చెప్తారు. ఓకే, బైన్ల కులం అనుకుందాం, బైన్ల కులము డాక్టరు. సో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు బలరాం నాయక్ బంజారా కమ్యూనిటీ ఒక్కడు గెలిస్తే ఆయనను మంత్రి చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మ నువ్వు ఎన్డీఏ లేదా బీజేపీకి రామ్మా, నీకు మంత్రి పదవి ఇస్తానంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా మళ్ళీ బీజేపీలో తండ్రి పిల్లలు బిడ్డ ఇద్దరు కూడా జాయిన్ అవుతానికి. అంటే రేవంత్ రెడ్డి కూడా వెన్నుపోరు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి కూడా వెన్నుపోరు. ఎందుకంటే కడియం శ్రీహరి పప్పులు కాంగ్రెస్ దగ్గర ఉడుకుతలేవు. ఎన్టీ రామారావు దగ్గర కొంత ఉడికినాయి, చంద్రబాబు దగ్గర ఉడికినాయి, కేసీఆర్ దగ్గరనైతే బాగా ఉడికినాయి. 10 ఏళ్ళు అన్నీ అనుభవించాడు. తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే ఏం ఉడకకనే మొన్న ఖర్గే దగ్గరికి పోయాడు. ఇక్కడ దాకా నువ్వు ఇక్కడ రాకపోపో, నీకు రేవంత్ రెడ్డి చూసుకుంటే రేవంత్ దగ్గర కూడా రాణిస్తలేడు. ఎందుకంటే తీసుకునే కాడికి తీసుకున్నాడు, కానీ అప్పుడు మొదట్లో వచ్చినప్పుడు 26 మంది ఎమ్మెల్యేలు వస్తారు కావచ్చు, నాకు మంత్రి పదవి వస్తామని ఆశపడిపోయిండు. నీ అనుభవం కావాలన్నాడు కడియం శ్రీహరి, కొన్ని అనుభవం నాకు కావాలని రేవంత్ రెడ్డి అంటే నేను పోయినా అన్నాడు. నీ అనుభవాన్ని ఎక్కడ వాడుకుంటాను, ఏమిటికి వాడుకుంటాను నువ్వు? ఇలా సచ్చిన పాము లెక్క ఆయన పక్కన ఉండడం తప్ప ఎక్కడ కూడా నేను మందలిచ్చిన పాపం లేదు. ఎవరు కూడా అక్కడ వరంగల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేతో నీకు సైక్యత లేదు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులతో నీకు సైక్యత లేదు. అసలు 40 ఏళ్ళ నీ జీవితంలో ఎప్పుడు కాంగ్రెస్కు నాకు ఓటు వచ్చి 40 ఏళ్ళు అయిందని చెప్పిండు. ఎప్పుడు నేను కాంగ్రెస్కు ఓటు కూడా వేయలేదు అన్నాడు. ఇప్పుడు ఏమన్నా మెంబర్షిప్ కూడా తీసుకోలేదు అని చెప్తా ఉన్నాడు. మరి ఎట్లా మీరు అంటారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిండు, చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిండు, కేసీఆర్ దగ్గరకు వచ్చిండు, కేసీఆర్ దగ్గర వెన్నుపోటు పొడిచిండు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి పొడుస్తాడు. అంటే వెన్నుపోటు స్పెషలిస్ట్ ఆయన. 100% ఐకాన్ అండి ఆయన, దాని స్పెషలిస్ట్ 100%. ఎందుకంటే ఇక కడియం అవుపడితే ఇప్పుడు అందరు అబ్బో ఎన్నిపోటు వీరుడు వచ్చేస్తున్నాడు అబ్బో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎట్లయితే బాబు ఇప్పుడు అంటే మామూలు కమెడియన్స్ బాబు మోహన్ కానీ లేకపోతే బ్రహ్మానందం కానీ అవుపడంగానే వాళ్ళ ముఖం చూస్తేనే నవ్వు వచ్చేటట్టు అయి ఉంటుంది కదా. ఇప్పుడు వెనుపోటు దారిలో వస్తాడు, కడియం శ్రీహరి వెనుపోటు దారిలో వస్తాడు అనే పరిస్థితి. ఎందుకంటే ఆయన మేనరిజం, వెన్నుపోటు కూడా ఉన్నది ఆయన మేనరిజం. కాబట్టి తప్పకుండా ఇంకో రకంగా ఉండదు, ఆలోచన అట్లాగే ఉంటుంది. సో అవకాశం కోసం ఎదురు చూస్తాడు, అవకాశం వచ్చిందంటే వెన్నుపోటు పొడుస్తాడు. సో ఎందుకు భయపడుతుండు కడియం శ్రీహరి? మొన్న మళ్ళీ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కేసీఆర్ మా బాస్, నేను ఎక్కడ కూడా అసలు పార్టీ మారలేదు అని చెప్తుండు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన మాట్లాడుతున్న వీడియోలు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీ, కాంగ్రెస్ పార్టీ జెండా కండువా కప్పుకొని ఉన్నటువంటి అవి వైరల్ అవుతున్నాయి. ఎందుకు భయపడతా ఉండు? రీజన్ ఏంటంటే ఇప్పుడు సౌదాలకు వచ్చిండు, కాడికి దగ్గర అయిన అంటారు కదా. కాడికి దగ్గర అయినప్పుడు అందరూ చాలా మటుకు ఏం చేస్తారంటే రామకృష్ణ అనుకుంటా ఏదైనా ఆశ్రమం పోయి అక్కడ జపం చేసుకుంటారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా కూడా ఏమాత్రము మార్పు రాలే, ఆయనలో పశ్చాత్తాపం లేదు ఇప్పటి వరకు కూడా. కేసీఆర్ ఒకటే మాకు ఇచ్చిన మాట ఏంటంటే కడియం శ్రీహరికి రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు, దానికి నువ్వు
మేస్త్రి లెక్క ఇటుకలు పేరవాలి, సిమెంట్ వేయాలి, సున్నం కట్టాలి, సమాధి నువ్వే కట్టాలి రాజయ్య. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా నువ్వే మొగాడి వాడికి. సో ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్లు వస్తే సామిరంగా చూసుకో అన్నట్టు 2 సార్లు 3 సార్లు ఫామ్ హౌస్కి పిలుచుకుంటే గొప్ప చెప్పడం జరిగింది. అభ్యర్థిత్వాన్ని కూడా ఓకే చేసిరు మీరే. పక్క వాళ్ళు చేసిండు, కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు, హరీష్ రావు. ఎవరి సందర్భం వచ్చినా కూడా ఏ జిల్లాలలో మీటింగ్ పోయినా కూడా అక్కడ కూడా మనకు ఎలక్షన్లు వస్తాయి, కాబోయే ఎమ్మెల్యే ఎక్స్ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజే అని చెప్తున్నారు. అది ముఖ్యం కాదు, మనం ప్రజలలో ఉన్నాం. అదే అంటారు, ఎందుకు భయపడుతుండే? ఉప ఎన్నిక వచ్చి నిలబడొచ్చు కదా, రాజీనామా చేసి. రాజే ఉన్నాడనే భయపడుతున్నా. రాజే ఉన్నాడని, పైన కేసీఆర్ గారు ఉన్నాడని. ఎందుకోసం అంటే రాజే వెనుక కేసీఆర్ గారు ఉన్నాడు. రాజే 4 సార్లు త్యాగం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్న అయిండు. తర్వాత అన్ని పూలదండలు పడ్డాయి. కడియం సిగ్గుశరం ఉండేదంటే రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినా తెలంగాణ తిరిగితే ఎక్కడ కూడా చెప్పుల దండలే పడతాయి. చెప్పుల దండలే, ఇక వేరే మొత్తం ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా గణపూర్ మొక్కనే చూస్తాడు. అటు కడియం శ్రీరాని చూస్తే నేను నవ్వుపడతాను, నన్ను చూస్తే కడియం శ్రీరాని నవ్వుపడే పరిస్థితి తయారైంది. సో ఒకసారి అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక త్యాగం చేసిన, డిప్యూటీ సీఎం పోయినా కూడా కేసీఆర్ దేవుడని ఒబీడియన్స్ని చాటుకున్నా. 3సారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కడియం శ్రేణిని గెలిపించాలి, పల్లరాశ్వరిని గెలిపించాలంటే అభ్యక్త వరంగల్ జిల్లా మొత్తంలో ఇవి 2 మాత్రమే గెలిచినాయి. నేను ఆడుతానో, పాడుతానో, ఎగురుతానో, దునుకుతానో, దప్పు కొడుతానో, ఇంకా ఏదో చేసి అక్కడ రెండింటిని గెలిపించిన పరిస్థితి. 4వది నాకు ఎంపీ టికెట్ ఇస్తానని ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు నిర్ణయం మార్చి సుధీర్ కుమార్కి ఇచ్చేసి నన్ను గన్పూర్ ఇన్ఛార్జ్ చేసి ఎంపీ ఎన్నికల్లో నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండే రాజయ్య, ఎందుకంటే బై ఎలక్షన్లు వస్తున్నాయి, ఆయన నువ్వు కొట్టాలంటే నిన్ను నుంచి అవుతుందని చెప్పేసి నన్ను ఫామ్ హౌస్కి పిలిచి కేసీఆర్ గారు బాధ్యత అప్పచెప్పిండు. అప్పటి నుంచి వెళ్ళి తెల్లారు లేస్తే యుద్ధమే, తెల్లారు లేస్తే గణపురంలో చెడు కూడా ఆడుకోవడమే జరుగుతూ ఉన్నది. సో దేవుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదం ఉంది. కడియం శ్రీరామ్ ఎందుకు భయపడుతున్నాడంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ రాదు, డిపాజిట్ కూడా రాదు, రాజకీయ సమాధి అవుతుంది. అంటే పోయేటప్పుడు మంచి అంటే చనిపోయే ముందని కొన్ని పుణ్యం చేసిపోతారు కదా, మొత్తము ఏమంటారు, మొత్తం పాపాల్లో హయ్యెస్ట్ పాపాలు చేసి పాపం పండిందంటారా. ఇప్పుడు కడియం శ్రీరామ్ పాపం పండింది కాబట్టి ఏం చేసినా కూడా ప్రజలు మన్నించే పరిస్థితి లేదు. ప్రజలు బీఆర్ఎస్ లోనే ఉన్నా అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత స్టేషన్ గన్పూర్లో సిచ్యువేషన్ ఏంది? జనాలు కానీ, మీ పార్టీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ ఏంది అనే మాటను నమ్ముతురా? ఇప్పుడు కనీసం ఆయన పక్కన ఉన్న గన్మెన్లు వాళ్ళని నమ్ముతురా? ఆయన సచిన పాము పడి ఉంటే ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంటుంది కదా, కడియం శ్రీరామ్ సచిన పాము లెక్క ఇప్పుడు ఉన్నాడు. ఇన్ని రోజులు అప్పుడో ఇప్పుడు తోక ఆడిచ్చేది, ఇప్పుడు తోక కూడా ఆడతలేదు. కాబట్టి ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చేయని దీని గురించి ఏం మాట్లాడతాం అనే పరిస్థితి అంటే అంటున్నారు. గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీ, ఒక బీఆర్ఎస్ వాళ్ళని కానీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఇంకా ఏ ఇతరత్ర బీఎస్పీ ఎవ్వరున్నా కూడా ఎవ్వరు కూడా ఆయన ఊసెత్తితే ఒట్టు గంత హీన స్థితిలో మీరు హీన స్థితిలో ఉంది, పరిస్థితి బాగాలేదంటారు. రేవంత్ రెడ్డి నా అనుభవాన్ని వాడుకుంటున్నాడని ఆయన గతంలో చెప్పిండు. ఆల్రెడీ మీరు చెప్తారు అట్లేం లేదని. కొండా సురేఖని పక్కన పెడతారు, నా అనుభవాన్ని వాడుకుంటారు, నన్ను నాకు మంత్రి పదవి ఇస్తారు, మంత్రిని చేస్తారు అనేటువంటి సన్నిహితుల దగ్గర ఆయన చెప్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. నిజమా? కొండా సురేఖని పక్కన పెట్టి మంత్రి చేస్తారా వరంగల్ నుంచి? అంటే ఆయనకు ఇంకా దురాశపరుడు కాబట్టి దుష్టుడు అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఇంకా ప్రజలల్లో ఏదో ఆశ పుట్టించి నేను అందరికంటే టాల్ మ్యాన్ అని చెప్పేసి ఆయన చెప్పుకోవడం నీతిమంతుడు. ఆయనే కితాబులు ఇచ్చుకుంటారు. ఎవ్వరు ప్రజలు ఒక్కసారి కూడా ఆయన గొప్పగా మాట్లాడిన పరిస్థితి ఉండదు. ఆయన బిరుదులు ఆయనే ఇచ్చుకుంటాడు. ఆ బిరుదులలో ఈ సమంతా కూడా నిజం ఉండదు. కాబట్టి ఆయన ఇక జీవితంలో అన్ని కోల్పోయిండు, అన్ని అనుభవించుండు. ఇక ఏదైనా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఆయనకు మంత్రి రాదు, ఎమ్మెల్యే ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే డిపాజిట్ మళ్ళీ కొండా సురేఖ అంటే కొండా మురళి, కొండా సురేఖ ఊరుకోరు కదా వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు? ఆల్రెడీ ఇప్పటికి ఆయనకు చిచ్చు పెట్టుడు, పుల్లలు పెట్టుడే. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు గ్రూపు తగాదాలే, తర్వాత టీడీపీ బీఆర్ఎస్ పార్టీకి వస్తే అన్ని గ్రూపు రాజకీయాలే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన పప్పులు ఉడుకుతలేవు. ఇక్కడ కూడా మొత్తం వరంగల్ విచ్ఛిన్నం చేసిండు, వరంగల్ ఎమ్మెల్యేల మధ్యలో చిచ్చులు వేపేసిండు, రాష్ట్ర స్థాయిలో చిచ్చులు వేపేసిండు. ఏదైనా కూడా అప్పర్ హ్యాండ్ మాత్రం ఆయన అపోనెంట్స్ మాత్రం అప్ అండ్ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఇక మెల్లగా ఆయన గ్రాఫ్ అయిపోయింది కదా, మొత్తం ఎప్పటికీ ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఏ చావుదలకు చేరుకున్నాడు కదా, ఎవరు కూడా ఆయన నమ్మే పరిస్థితులు కూడా లేరు. చివరగా రాజయ్య గారు,
కేసీఆర్ మా బాస్ అన్నాడు కదా, రేపు మీటింగ్ ఉంది బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో, వస్తాడా కడియం శ్రీహరి? సిచ్యువేషన్ కనుక వచ్చేది ఉంటే ఇక్కడ ఉండే శ్రేణులు ఉంటాయి కదా, బీఆర్ఎస్ శ్రేణులు అనుకోండి, తెలంగాణ వాదులు అనుకోండి, ఉద్యమకారులు అనుకోండి, వాళ్ళందరూ చెప్పులతో స్వాగతం పలుకుతారు. ఇంకా దగ్గరకు వచ్చే చెప్పులతో కొట్టి పంపించేస్తారు. ఇది కడియం శ్రీహరి కేసీఆర్ మా బాస్ అంటూ లేఖ రాసిరు స్పీకర్కి. దానిలో సమాధానం, పార్టీ మారినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానటువంటి చేసిన స్టేట్మెంట్ పైన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ ఆధ్వర్యంలో, దానికి కనుక వస్తే కార్యకర్తలు చెప్పులతో స్వాగతం పలుకుతారు, చెప్పుల దండ మెడలో వేస్తారనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. అయిపోయింది ఆయన పైన. వెన్నుపోటుదారుడిగా స్పెషలైజేషన్ ఉంది కడియం శ్రీహరికి. ఎన్టీఆర్ని, చంద్రబాబు నాయుడిని, తర్వాత కేసీఆర్ని మోసం చేసిరు. త్వరలో అటు రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ కూడా మోసం చేస్తారు అవకాశం ఉంటే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్గా, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.